విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట టికెట్ పంచాయతీ వైసీపీ పెద్దల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వొద్దని వైవి సుబ్బారెడ్డిని కోరింది అసమ్మతి వర్గం. విశాఖలోని వైసీపీ కార్యాలయంలో సుబ్బారెడ్డిని కలిశారు శృంగవరపు కోట మండల స్థాయి నాయకులు. శ్రీనివాస్ కు కాకుండా స్థానికులకు టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంకెవరికిచ్చినా వైసీపీని గెలిపించుకుంటామని అంటున్నారు స్థానిక నేతలు. ప్రస్తుత ఎమ్మెల్యేకు మాత్రం టికెట్ ఇవ్వొద్దని వారు సుబ్బారెడ్డిని కోరారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్కోట అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి పంచాయతీ పార్టీ పెద్దల వరకు చేరింది. స్థానిక ఎమ్మెల్యే బడికొండ శ్రీనివాస్ కు మరోసారి అవకాశం కల్పించవద్దని, స్థానిక నాయకత్వానికి టికెట్ ఇస్తే సొంత ఖర్చులతో అయినా గెలిపించుకుని వస్తామని కూడా ఆ పార్టీకి సంబంధించిన మండల స్థాయి నాయకులు వైవి సుబ్బారెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఈసారి అవకాశం ఇస్తే తమకు అక్కడ వైసీపీ గెలిపించుకోవడం కూడా కష్టమవుతుంది కాబట్టి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. స్థానిక ఎమ్మెల్యేకు సీట్ ఇచ్చే విషయంలో అధిష్టానం క్లియర్ గా వ్యవహరించాలని వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సార్, ఈరోజు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మీరు ఎందుకు పార్టీ పెద్దలు కావాల్సి వచ్చింది? ఎస్కోట నియోజకవర్గం టీడీపీ కంచుకోటలాంటిది. ఆ నియోజకవర్గంని వైసీపీని గెలిపించాలి అని ఒకే నినాదంతో జగనన్న మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మేము ఎంతో దీనిగా ఉంటే, ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తిని, ఒక గజపతినగరం నియోజకవర్గంలో 2 సార్లు ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ గెలిపిస్తే, గెలిపించిన మరుక్షణం నుంచి రాజకీయాన్ని ఆయన ఒక మారణాయుధంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకొని అహంకారపూరితంగా అవమానపరుస్తూ అటు రాజకీయంగా ఇటు పార్టీని కూడా దిగజార్చే విధంగా ఆయన చేస్తున్నారు. కనుక నెక్స్ట్ ఈ సంక్షేమ పథకాలు కానీ, నెక్స్ట్ ఈ ప్రభుత్వం కానీ కొనసాగించాలంటే స్థానికులకే టికెట్ ఇవ్వాలి తప్పితే కడుబండి శ్రీనివాసరావు అనే వ్యక్తికి టికెట్ ఇచ్చినట్లయితే నియోజకవర్గం ఇమీడియట్ గా, అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి పోయే నియోజకవర్గం ఏదైనా ఉందనుకుంటే అది ఎస్కోట నియోజకవర్గం అవుతుంది. కాబట్టి మా అందరి అభిప్రాయం, ఇక్కడికి వచ్చిన వాళ్ళు 5 మండలాల నుంచి అందరూ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, డైరెక్టర్సు, ఎంపీపీలని, జడ్పీటీసీలని తయారు చేసిన వ్యక్తులు సామాన్యులు కారు. ఇంతమంది ప్రజానీకం తక్క ఆయన అభిమానం పొందలేని వ్యక్తి మరలా అక్కడ టికెట్ అడగడం ఆయనకు కూడా పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది ఆలోచించి ఇప్పుడే సుబ్బారెడ్డి గారికి మా అందరం క్లియర్ కట్ గా విషయం చెప్పాం. ఆయన్ని మార్చి స్థానికులుగా ఎవరికి మీరు టికెట్ ఇచ్చినా మేము బెంపర్ మెజార్టీతో గెలిపించి ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామంటున్నాం. కాబట్టి కంపల్సరిగా కడుబండి శ్రీనివాసరావును మార్చి లోకల్ గా ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. సుబ్బారెడ్డి గారి నుంచి మీకు ఎటువంటి హామీ లభించింది? కడుబండి శ్రీనివాసరావు గారి అయితే మాకు వద్దు అనుకుంటున్నాం. మేము ప్రెజెంట్ మీ అభ్యంతరం పట్ల హైకమాండ్ ఎలా ఉంది? మేమైతే కడుబండి శ్రీనివాసరావు గారి ఎడల ఈ ఎస్కోట నియోజకవర్గంలో నాయకులు, సామాన్య ప్రజలు కూడా విసుగు చెంది మా ఈ బాధని ఈవేళ తెలియపరచడానికి పెద్దల సుబ్బారెడ్డి గారి దగ్గరికి వచ్చి మా బాధనంతా ఆయన దగ్గర వెలబుచ్చాం. మాకైతే ఒక ఆశాభావం ఉంది. పెద్దలందరూ ఆలోచించి ఈ శ్రీనివాసరావు గారిని ఎస్కోట నియోజకవర్గం నుంచి మార్పు చేయించి స్థానికంగా ఈ 5 మండలాలకు చెందిన ఏ నాయకునైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేమందరమే మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కు సంబంధించి ఆయనకు మరోసారి అవకాశం ఇస్తే స్థానికేతరుడు స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని ఎదగనీయటం లేదు కాబట్టి అవకాశాలు కల్పించవద్దనేది ప్రధానంగా వైసీపీ పెద్దల దగ్గర ఆ ప్రాంతానికి సంబంధించి, నియోజకవర్గానికి సంబంధించిన నాయకత్వం విన్నవిస్తోంది. ఆ దిశగా కీలకమైన నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆశిస్తున్నామని పార్టీకి సంబంధించిన నాయకత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్, టీవీ.